గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెప్పండి సార్, కుబేరా రిలీజ్ విషయంలో ఏమన్నా ఒత్తిడికి గురవుతున్నారా? అంటే రిజల్ట్ విషయంలో కానీ ఏమన్నా టెన్షన్ ఉందా? ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు జనాలు? టెన్షన్ అయితే నాకు ఉండదు, ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. వర్క్ టెన్షన్ ఉంది. ఓకే, ప్రింట్ బయట ఓవర్సీస్ వెళ్ళిపోవాలి, ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయి తప్పితే రిజల్ట్ అంత టెన్షన్ లేదు. ఎందుకంటే పిక్చరు ఏదో మాస్ పిక్చర్ ఇది ఏదో అని ఇట్లా ఉండదు. ఓకే, ఇది వెళ్తే ఉంటుంది అండ్ పీపుల్ విల్ బి థ్రిల్ టు సీ. డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ది డే చూడాలి, ఎండ్ ఆఫ్ ది షో కాదు ఈ సినిమా. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ బి వెరీ పాజిటివ్ అండ్ హిట్ రిపోర్ట్. ఓకే అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ప్రస్తుతం జనాలు థియేటర్కి రావట్లేదు, ఇది ఒక రకరకాల ఒక రూమర్స్ అనాలో లేకపోతే నిజంగా ఫ్యాక్ట్ అనుకోవాలి. వస్తారు సార్, టికెట్ రేట్ రీజనబుల్ పెట్టి, క్యాంటీన్ రేట్ రీజనబుల్ పెడితే పిక్చర్ రిపోర్ట్ తెలుసుకొని వస్తున్నారు. అది ప్రాబ్లం అయిపోయింది. దీని బిఫోర్ వచ్చేసేవారు. ఆ యూత్ ఏమో చాలా ఓటీటీ సెన్సర్షిప్ లేదు, ఆ సినిమాలు చూసి అట్రాక్ట్ అయిపోయారు. అదర్వైజ్ వాళ్ళు వచ్చేసేవారు మార్నింగ్ షో. ఇప్పుడు వస్తలేరు. పిక్చర్ రిపోర్ట్ బాగుంటే వస్తున్నారు, లేకపోతే వస్తలేరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈ రిలీజ్ డేట్ అనేది మీరు డిసైడ్ చేశారా లేకపోతే ఓటీటీ వాళ్ళు డిసైడ్ చేసి? లేదు, మేమే అడిగినాం వాళ్ళకి, వాళ్ళు చెప్పారు. రిలీజ్ డేట్ అట్లా వాళ్ళు డిసైడ్ చేసేది మేము డిసైడ్ చేసేది ఉండదు, కామన్లీ డిసైడ్ చేసింది. బట్ మాకేం ప్రాబ్లం అయిందంటే కొంచెం ఈ శేఖర్ కమ్లా గారు కొంచెం లాస్ట్ మూమెంట్ వరకు చేస్తారని భయపడి కొంచెం నెక్స్ట్ డేట్ ఏదైనా ఉందా అని చూస్తే వాళ్ళ దగ్గర కూడా పాపం లేదు. వాళ్ళు కూడా ఏం చేయగలరు. అంటే కొంచెం బాగా రష్లో చేసాం. చాలా సినిమాలు రిలీజులు ఓటీటీ వాళ్ళే డిసైడ్ చేసినారు డేట్లని. లేదు, వాళ్ళు ఫస్ట్ అడతారు సార్, వాళ్ళు ఎందుకు డిసైడ్ చేస్తారు. బట్ వాళ్ళు అడతారు వెన్ యూ విల్ బి రెడీ విత్ స్లాట్. ఫస్ట్ టైం మాట్లాడి మనం ఒక స్లాట్ చెప్తాం, ఒక ఆల్టర్నేట్ స్లాట్ కూడా పెడతారు. అది చేస్తారు. ఏం సార్, అంటే ప్రజెంట్ మీరు ఒక హాట్ టాపిక్గా మారారు ఇండస్ట్రీలో ప్రజెంట్. కొన్ని అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ఇంటర్వ్యూ ఇయ్యను. 5 years 4 years అయింది ఇంటర్వ్యూ ఇచ్చి. ఈ సినిమా వల్ల ఇవ్వాల్సింది వస్తుంది. ఎందుకంటే ఏం మాట్లాడినా అది రాంగ్ మీనింగ్లో పోతుంది. ఓకే, ఆ రాంగ్ మీనింగ్లో పోతే మన మీద రాంగ్ మాట చెప్తారు. మనం ఏదో చెప్తే దానికి ఏదో తీసి హెడ్లైన్ పెడతారు. మీరు కాదు పెట్టేవాళ్ళు అక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసి. అది రాంగ్. దట్స్ వై డోంట్ లైక్ టు గో నియర్ ద కెమెరా. అండ్ ఇంకా ఏం మాట్లాడతాం, మనం అందరు మాట్లాడుతున్నారు కదా పెద్దవాళ్ళు, మనం అదే మాట్లాడతాం. అంటే ప్రస్తుతం థియేటర్ల వ్యవస్థ ఎలా ఉందనుకుంటున్నారు సార్? ఇది ఎరాటిక్ అయిపోయింది సార్. ఒక 1 month బాగుంది, 3 months బాగలేదు. 1 month బాగుంది, 3 months బాగలేదు. ఫర్దర్ సర్వైవల్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ ఇఫ్ గుడ్ పిక్చర్స్ కమ్. హిట్ సినిమాలు వస్తే వెరీ పాజిటివ్ సార్. ఇప్పుడు పుష్ప పిక్చర్ వచ్చింది, అవును, ఆ మంత్ ఎంత హ్యాపీగా ఉన్నాం. అట్లా కొన్నిసారి 1 monthలో ఒక షో ఫుల్ అవ్వదు, కొన్నిసారి 1 month మొత్తం ఫుల్ ఉంటుంది. అంటే ఎరాటిక్ అయిపోయింది బాగా, వెరీ ఎరాటిక్. అంటే గతంతో పోల్చుకుంటే థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోయారు ఓటీటీ వల్ల. ఓటీటీ వల్ల అని చెప్పలేం, బట్ మేము కూడా కారణమే. చాలా తప్పుగా రేట్లు పెంచినాం సార్. టికెట్ ధరలు 300, 400, 500 చేస్తే ఎందుకు వస్తారు సార్ థియేటర్కి? ఇరిటేట్ అయిపోయారు పబ్లిక్. రేటు ఇప్పుడు మేము కుబేరాకి రేట్స్ రీజనబుల్ పెట్టాం. అవును, 200 మల్టీప్లెక్స్, 250 కొన్ని పెట్టాం. ఒక ఎంబీఏ 295, మిగతా అన్ని 250, 200, 150 రూపీస్ పెట్టాం సింగిల్ థియేటర్స్. ఓన్లీ కూకట్పల్లి వరకు మెయిన్ థియేటర్ వరకు 175. సింగిల్ అది కింద బి క్లాస్, సి క్లాస్ 110 రూపీస్. న్యాచురలీ పీపుల్ షుడ్ నో దట్. యూ పీపుల్ షుడ్ ప్రింట్ ద రేట్స్, టెల్ ద ఆడియన్స్ వాట్ ఆర్ ద టికెట్ రేట్స్. దే ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ స్టిల్ 500 ఆఫ్ పుష్ప ఆర్ 400 ఆఫ్ పుష్ప. వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ థియేటర్స్ నడిస్తేనే కదా మీరు హ్యాపీ ఉంటారు. ప్రొడ్యూసర్స్ వస్తుంది, అన్ని ఇంటర్ కనెక్టెడే కదా. ప్రొడ్యూసర్స్ అండ్ 100% ఎవ్రీబడి ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. వాళ్ళు ఎనిమిలాగా చూసుకోవద్దు. ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఎనిమి కాదు. ఆల్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ సేమ్ బోట్. అంటే థియేటర్స్ టికెట్ రేట్లు పక్కన పెడితే థియేటర్లో అంటే పాప్కార్న్ రేట్ కానీ అది ఎక్కడ మల్టీప్లెక్స్లలో మల్టీప్లెక్స్లలో అంటే మెయిన్ ఆ టికెట్ల రేట్లు కంటే ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్ ఈ రేట్లు 20-30 మల్టీప్లెక్సెస్లో ఎక్కువ ఉంది. అట్లా చెప్పి ప్రతి థియేటర్లో ఎక్కువ ఉంది అని మైండ్లో పెట్టేశారు జనాలు. అవును, అది ఒక 20-30 మల్టీప్లెక్సెస్లో ఎక్కువ ఉంది. అంటే ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర 2000 రూపాయలు మినిమం కేటాయించాల్సి వస్తుంది సార్. ఆ 30 చోట్లే వెళ్ళాలని అవసరం లేదు కదా, వేరే చోటు కూడా వెళ్ళొచ్చు కదా. అంటే ఎవరు కన్వీనియంట్ వాళ్ళ దగ్గరలో ఉన్నప్పుడు ఇట్లా చెప్పి యాంటీ పబ్లిసిటీ చేసేసారు. ఓకే, థియేటర్కి పోతే 200 పాప్కార్న్ ఉంది, ప్రతి థియేటర్లో లేదు కదా.
అది ఓన్లీ కొన్ని థియేటర్స్లో ఉంది, ఆ 30-40 థియేటర్స్లో ఉంది అంతే. అంటే ఇదంతా ఒట్టి రూమరే అనమాట. ఏది 200 ఉంది, బట్ అది 30-25-30 థియేటర్స్. మీరిచ్చే కన్క్లూజన్ ఏమైనా ఉందా దీనికి? అంటే మీరు అన్నట్టుగా అలా ఒక ప్రచారం జరిగిపోతుంది, అలా అందరి మైండ్లో అలా ఉండిపోయింది కదా. దీనికి మీరిచ్చే కన్క్లూజన్ ఏంటంటే టికెట్ల రేట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉందని ఎక్కడికి వచ్చినా ఇదే డిస్కషన్ జరుగుతుంది. అది ప్రతి చోట లేదు, అదే కదా ప్రాబ్లం. అట్లా ఓ 30 చోట్లు ఉంటే అన్ని చోట్ల ఇట్లానే ఉంది అని పబ్లిక్ దూరం చేసేది. ఓకే, అది చెక్ చేయండి. ఒక 2-3 కంపెనీసే ఆ పని చేసేది. మేము వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది, మేము పెట్టాం అట్లా. ఇప్పుడు సింగిల్ థియేటర్లో 30 రూపాయలు పాప్కార్న్ ఈరోజు ఉంది, పోయి చెక్ చేయండి. మీరు సాయిరంగాలో శ్రీరాములులో ఎంత ఉంది? 30-40 రూపీస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అంటే మరి సింగిల్ స్క్రీన్లో పరిస్థితి ఏంటి సార్? సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని అంటున్నారు అందరూ. మీరు కూడా మన ఒక ఇంటర్వ్యూలో సింగిల్ స్క్రీన్లు కనుమరుగైపోయే అవకాశం డెఫినెట్ ఏదో ఇన్సెంటివ్ ఇచ్చి సేవ్ చేయాలి సింగిల్ స్క్రీన్స్కి. ఇప్పుడు కమిటీ పెట్టారో ఆ కమిటీ డిసైడ్ చేస్తారు. అంటే ఏ కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి సింగిల్ స్క్రీన్ రక్షించడానికి? అంటే సార్ ఇప్పుడు అది నేను ఎట్లా స్పెల్ చేస్తాను? 30 పీపుల్ ఉన్నారు దాంట్లో, ఆ 30 పీపుల్కి అడగండి. మీరిచ్చే సజెషన్ ఏంటంటే సార్ మీ వైపు? సార్ అది నేను కమిటీలో ఇచ్చుకుంటాను, ఇక్కడ కాదు. ఓకే, సింగిల్ స్క్రీన్లో మధ్యతరగతి ఉంటేనే కదా ఈ షేర్స్ వస్తాయి. ఇప్పుడు 50 లక్షలు నెట్ చేస్తే 45 lakhs షేర్ వస్తుంది. లేకపోతే మల్టీప్లెక్స్లో అదే 50 లక్షలు చేస్తే 25 వస్తుంది, 26 వస్తుంది మన డిస్ట్రిబ్యూటర్కి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్కి కాపాడితేనే కదా ఈ షేర్లు కనిపించేది, ఈ విజిల్స్ కనిపించేది, ఈ మజా కనిపించేది. లేకపోతే ఎట్లా? అవును సార్, సింగిల్ స్క్రీన్లో సినిమా రిలీజ్ అవుతుందంటే అక్కడ కట్అవుట్లు కానీ అక్కడ హడావుడి కానీ ఆ కిక్ మిస్ అవుద్ది డెఫినెట్గా. వీ హ్యావ్ టు సేవ్ ఇట్. హౌ టు సేవ్ ఇట్? ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫినిష్డ్ వచ్చి సేవ్ చేస్తే ఏం కాదు, బిఫోర్ ఇట్ ఈస్ ఫినిష్డ్ సేవ్ ఇట్. ఈ పర్సంటేజ్ సిస్టమ్, రెంటల్ సిస్టమ్ ఏం సార్ అసలు? అది కమిటీలో మాట్లాడతారు, అది నేను మాట్లాడుకోవడం. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది పర్సంటేజ్, రెంటల్ సిస్టమ్ వల్ల అంటే ఈ రకరకాల పర్సంటేజ్ మీద వేస్తే ఆ ఎగ్జిబిటర్కి కొంచెం ఎక్కువ వస్తుంది అని ఒక ఫీలింగ్ ఉంది. నేను చెప్తాను అన్నీ వేస్తారు. హౌ టు సేవ్ ద సింగిల్ స్క్రీన్, హౌ టు గివ్ హిమ్ సమ్ ఇన్సెంటివ్. ఈరోజు రూపాయి వస్తుంది, ఒక ₹1.50 వస్తే ఆయన సర్వైవ్ అవుతాడు. అట్లీస్ట్ ఆ 2-3 years సర్వైవ్ చేయాలి కోసం చూడండి. ఓకే, అంటే మీరిచ్చే సజెషన్ ఏం లేదంటే మీ కమిటీలోనే మాట్లాడదాం, కమిటీ తీసుకుంటారు డిసిషన్ అంతా? అది అంతే మాట్లాడుతున్నాను, చెప్పినాను కదా సార్, ఇంకేం. ఓకే, అంటే మీరు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అంటే స్టేట్ ఫిలిం ఛాంబర్గా చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. ఛాంబర్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా మీకున్న అపార అనుభవం. రీసెంట్గా మీరు ఎలక్ట్ అయ్యి ఎందుకు రిజైన్ చేసేసారా? అంటే అందరికీ సౌమ్యుడు అని పేరు ఉంది సార్. సునీల్ నారాయణ అంటే వాళ్ళు మా బ్రదరు, మా ఫ్రెండ్ బెస్ట్ శ్రీధర్ గారు, ఆయన కొంచెం నాతో డిస్కస్ చేయకుండా మాట్లాడేది. ఓకే, అది కొంచెం రాంగ్ వేలో వెళ్ళింది ప్రొడ్యూసర్స్కి కానీ కొన్ని మనుషులకి. ఆయన కొంచెం గ్యాప్స్ ఫిల్ చేయలేదు సరిగా, టక్ కొంచెం ఆవేశంలో చెప్పేశాడు. ఆయన ఏం 100% తప్పు చెప్పాడో కరెక్ట్ చెప్పాడో నేను చెప్పాను. ఐ వోంట్ సపోర్ట్, ఐ వోంట్ నాట్ సపోర్ట్ చెప్పేశాడు ఆయనే. అది ఏమైంది, రాంగ్ వేలో పోయింది అందరికీ. మళ్ళీ ఎందుకు సార్ ఇది కాంట్రవర్సీ కావాలి, బెటర్ జరిగిపోతే బెటర్ కదా అని జరిగిపోయింది. అంటే వివాదాలకు దూరంగా ఉండటం, అందరితో మంచిగా సౌమ్యుడిగా ఉండే మీరు అలా మాట్లాడించారని ఎవరు అనుకోరు. కొంతమంది ఎవరు అపార్థం చేసుకుంటారు. కొన్ని మనుషులు చెప్తారు, కొన్ని మనుషులు అట్లా చెప్తారు, కొన్ని బుద్ధులు అట్లానే ఉంటాయి కదా సార్. కొన్ని మనుషులు బుద్ధులు ఎట్లా ఉంటాయి, వాళ్ళ బుద్ధులే మనం అనుకుంటారు. సో దే ఆర్ లైక్ దట్ ఓన్లీ. దే ఆర్ క్రికెట్, దే థింక్ వీఆర్ ఆల్సో క్రికెట్. వీఆర్ నాట్ క్రికెట్ అట్ ఆల్. వీఆర్ సింపుల్ ఫ్యామిలీ. వీ గో టు ఆఫీస్, కమ్ టు హోమ్. We don't want politics. We don't want to hurt anybody. We want to do our work and be busy in our work. అంటే అది చూసి ఎవరైనా హీరో మీకు ఫోన్ చేసి అడిగారా సార్ అయినా పారితోషికాల విషయంలో? నాకు ఎవరు ఫోనే చేయరు, ఎవరేం అడగలేదు అసలు దాని గురించి ఎవరు. కానీ మీరే ఎందుకు అనవసరంగా మీరు రిజైన్ చేశారా సార్? అంటే హీరోలు అడిగారంటే పోయి చెప్తారు సార్, చెప్పేవాళ్ళు. వీళ్ళకి I don't know what anger they have or what they want against, because I am not against anybody. Everybody is friend to me. I don't have an enemy only, I think. Okay. But I don't know internal, somebody must be there, so what I can do. అంటే ఈ ఇష్యూ లేదు సార్, పారితోషికాల విషయంలో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారనే ఇష్యూ అసలు ఇండస్ట్రీలో లేదంటారా? ఏది పారితోషికాల విషయంలో, రెమ్యునేషన్స్ విషయంలో అంటే మార్కెట్ ఎలా ఉంటే మార్కెట్ సప్లై సార్. ఇప్పుడు నాకు నచ్చే నేను పోయి సినిమా అంతే సార్, అంతే 100% అయిపోయింది కదా. అవును, మార్కెట్ని బట్టే హీరోకి ఇచ్చే రెమ్యునేషన్ కానీ అన్ని వేస్ట్ మ్యాటర్స్. పోయి రెమ్యునరేషన్ హీరో తక్కువ చేయాలి, అది చేయాలి. ఒకటి ఉంది, ఇప్పుడు షేరింగ్లో పోతే ఫ్యూచర్ గుడ్ ప్రొడ్యూసర్స్తో ఎవరు కరెక్ట్ లెక్క ఇస్తారు వాళ్ళతో కొన్ని హీరోలు
షేరింగ్లో పోతే వాళ్ళకి ఎక్కువ రావచ్చు ఫ్యూచర్లో. అవును. హిందీ వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు అట్లా వెళ్తే బెటర్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అవుతాయని, ఇంకా వేరేం లేదు. అంటే అదే సార్, రెమ్యునేషన్ ఇవ్వకుండా హీరోలకు షేరింగ్ ఇస్తే మన తెలుగు సినీ పరిశ్రమ మనం ఇస్తే నేను చెప్తలేను, మీరు ఇవ్వట్లేదు. ఒకవేళ హిందీ లేక చేస్తే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అవుతాయి. అవును, వెరీ క్లియర్. అవును, అది ఇక్కడ తెలుగు సినిమాలో సాధ్యమయ్యే పని అని అయితే సార్ ఎందుకు అవ్వదు? మంచి ఆల్రెడీ కొంతమంది హీరోలు ఆ వేలో ఉన్నారు సార్, చాలా మంది, కొంతమంది ఉన్నారు. అంటే సార్ వీ కెన్ సజెస్ట్ సార్, ఎందుకంటే మనం ఏదైనా చెప్పినామంటే సునీల్ గారు ఇట్లా చెప్పారు అది అని ఇట్లా రాస్తారు, అది తప్పు. అది వాళ్ళ ఇష్టం అది సార్. దే ఆర్ అబవ్ ఆల్ సార్. దే నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. వీ కాంట్ సజెస్ట్, వీ క్యాన్ ఓన్లీ సజెస్ట్, వీ కాంట్ టెల్ ఎనీథింగ్.